అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30-31 వచనాలు కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30-31. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, మీ యొక్క ఘనమైన పాదములను బట్టి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలం నుంచి మరి ప్రభు మీ కాపుదల్లో భద్రపరిచినారు. తిరిగి సాయంకాలం సువార్త కూడికిలో కూడా మరి ప్రభు మీరు నన్ను ఉంచినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రభు నిలబడుతున్న మీ దాసుని మరి ప్రభు ఏమాత్రమును తెలివి లేనటువంటి వాడును, జ్ఞానము లేనటువంటి వాడును. మరి ప్రభు మీ మాటలు నా నోట నుంచి మరి ప్రభు ఈ సువార్త కూడికకు కావలసిన మాటలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదివిన లేఖన భాగమును బట్టి మరి ప్రభు అందరూ అంతటా మారు మనసు పొందవలనని మీరు ఆజ్ఞాపించుచున్నారు. మరి ప్రభు ఒక దినం తీర్పు దినం నిర్ణయించబోతున్నారని మీ వాక్య భాగం ద్వారా చూపిస్తూ వచ్చారు. ఆ వాక్య భాగం బట్టి మరి ప్రభు మీరు మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మాట్లాడేవాడని నేను కాదు, నా హృదయంలో మీ మాటలు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించి మేలు చేయమని, సమయాన్నంతని దీవనకరంగా చేయమని, నన్ను కూడా మీ సిలువచాటును మరుగుపరుచుకోనమని, మరి ప్రభు నాలో అతిశయము గర్వం తీసివేయమని, మీరే ఉండి మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 17:30-31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. పాత నిబంధనలో బబులోనికి తీసుకువెళ్ళి తిరిగి తీసుకొని వస్తానని వాగ్దానం చేసిన దేవుడు కొత్త నిబంధన కాలంలో అందరూ అంతటా మారుమనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, మారు మనసు పొందారా అంటే బాప్తిసం తీసుకున్నానండి అని చెప్తున్నారు. మారు మనసు పొందారా అంటే ఆ రోజు మీటింగ్లో చెయ్యి ఎత్తానండి అంటున్నారు. మారు మనసు పొందినారా అంటే అవునండి ఆ రోజు తీర్మానం చేసుకున్నానండి అంటున్నారు. కానీ నిజమైన మారు మనసు అంటే తెలియదు. భూమి మీద మారు మనసు పొందాను అన్న నిశ్చయత లేని వ్యక్తి, మారు మనసు పొందని వ్యక్తి ఖచ్చితంగా నిత్య నరకానికి వెళ్తాడు. అతడు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఒకవేళ దైవదాసులుగా ఉన్నా సరే, సంఘంలో బాధ్యత గల సహోదరులైనా సరే, పరిచారకులైనా సరే, ఎవరైనా సరే, మారు మనసు పొందిన నిశ్చయత లేని వ్యక్తి, మారు మనసు పొందని వ్యక్తి ఖచ్చితంగా నరకానికి వెళ్ళడం ఇది నిజం. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. జాన్ వెస్లీ అనే వ్యక్తి ఒకసారి అమెరికాకి ఒక పెద్ద మీటింగ్లో ప్రసంగం చేయడానికి, వాక్యం చెప్పడానికి పోతూ ఉన్నాడు. కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ. ఆ మీటింగ్కి జాన్ వెస్లీని వాక్యం చెప్పడానికి ఆహ్వానించినారు. సో వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ దగ్గరికి ఒక వ్యక్తి కారు తీసుకొని అతన్ని ఆహ్వానించడానికి, పికప్ చేసుకునేదానికి ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చి అతన్ని ఆహ్వానించి కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాడు. జాన్ వెస్లీ ఒక పెద్ద మీటింగ్లో ప్రసంగించేదానికి వెళ్తూ ఉన్నాడు. సో ఆ వ్యక్తిని కొంత దూరం వెళ్ళాక ఆ కారు నడుపుతున్న వ్యక్తి, అంటే ఆహ్వానించిన వ్యక్తి అడుగుతున్నాడు, జాన్ వెస్లీ, మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అంటే, వై నాట్? ఎందుకు అడగకూడదు, అడగండి అంటాడు. మీరేం బాధపడినట్టే అడుగుతాను అంటాడంట. ఇందులో బాధపడడం ఏముండండి, అడగండి, ఏమడుగుతారు అడగండి. మీరు మారు మనసు పొందారా అని అడుగుతాడు. అమెరికాలో కొన్ని లక్షల మంది మీటింగ్లో ప్రసంగించే వ్యక్తిని అడుగుతున్నాడు, ఒక కారు నడిపే వ్యక్తి, మీరు మారు మనసు పొందారా
నేను ఇన్ని సంవత్సరముల నుంచి సేవకుడిగా ఉన్నానంటాడు. అయినో నాకు తెలుసు మీరు సేవకుడు, మీరు పెద్ద సేవకులు, మీరు ఇన్ని సంవత్సరముల నుంచి సేవా అనుభవం ఉంది. కానీ నేను అడుగుతున్నాను, మీకు మారు మనసు ఉందా? నేను ఇన్ని లక్షల మంది ఉండే ప్రజలు ఉండే మీటింగ్కి వెళ్ళబోతున్నాను, అక్కడ వాక్యం చెప్పబోతున్నానంటే నాకు తెలుసు మీరు కొన్ని లక్షల మంది ఉండే మీటింగ్కి వెళ్తూ ఉన్నారు, వాక్యం చెప్పబోతున్నాను నాకు తెలుసు. మీరు మారు మనసు పొందారా? నేను ఫలాని కాలేజీలో ఇట్లా ట్రైనింగ్ తీసుకున్నాను, బైబిల్ ట్రైనింగ్, నాకు తెలుసు మీకు ఇన్ని సంవత్సరముల అనుభవం ఉంది, మీరు కొన్ని లక్షల మంది ఉండే చోటికి వెళ్ళి వాక్యం చెప్పబోతున్నారు. కానీ నేను మరలా అడుగుతున్నాను, మీకు మారు మనసు ఉందా? జాన్ వెస్లీ దగ్గర సమాధానం లేదు. మారు మనసు పొందావా అంటే తన దగ్గర జవాబు లేదు. వెళ్ళాడు, మీటింగ్స్ని క్యాన్సిల్ చేసుకొని 2 రోజులు అక్కడే ఉండి తిరిగి తన ఇంగ్లాండ్కి వెళ్ళిపోయినాడు. ఇంగ్లాండ్కి వెళ్ళి 15 రోజుల పాటు బయటికి రాలే. 15 రోజుల పాటు వాకిలు వేసుకొని మదన పడుతూ ఉన్నాడు తనలో తాను. ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. బైబిల్లో ఎక్కడైనా ఏ వాక్యమైనా చెప్పగల సమర్థుడు, వాక్యం చెప్పిన వెంటనే ప్రజలందరూ ఆశ్చర్యపోయేలాగా చెప్పే వ్యక్తి నువ్వు మారు మనసు పొందావా అంటే అతని దగ్గర జవాబు లేదు. 15 రోజుల పాటు మదనపడి మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళి తన రూమ్ నుంచి బయటికి రాలేదు. ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. ఒకరు మారు మనసు పొందితేనే దేవుని రాజ్యానికి వారసుడు, ఒకడు కొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యానికి వారసుడని దేవుని వాక్యం సూటిగా చెప్తా ఉంటే ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదని అతను 15 రోజుల పాటు మదనపడినాడండి. సో ఈ రాత్రి దేవుని వాక్యం అడుగుతుంది, మీరు మారు మనసు పొందారా? మీకు అనేకమైన పాటలు వచ్చు, సంఘంలో మంచి కష్టపడి ఉండవచ్చు, పనులు చేసి ఉండవచ్చు, కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు మారు మనసు పొందారా? అసలు మారు మనసు పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు? కొత్త నిబంధనలో ఆజ్ఞ ఏదైతే ఉందంటే అది మారు మనసే. ఏవేవో ఆజ్ఞలు లేవు, కానీ ప్రధానమైన ఆజ్ఞ యేసుప్రభు చెప్పింది ఇదొకటే, అందరూ అంతటా మారు మనసు పొందాల. ఇంతకు మారు మనసు అంటే మీ అభిప్రాయం ఏంటి? ఒకవేళ మారు మనసు పొందని వ్యక్తి నిత్య నరకానికి వెళ్తాడు, మారు మనసు పొందిన వ్యక్తి పరలోకానికి వెళ్తాడు, దేవునితో ఉంటాడు, ఆ దూతలు కొనియాడి ఆ దూతలు ఉండే చోటుకి వెళ్తాడు, అక్కడ సంతోషంగా ఉంటాడు. మారు మనసు లేని వ్యక్తి నిత్య నరకానికి వెళ్తాడు. అంటే మారు మనసు అంటే మీ అభిప్రాయం ఏంటి? మారు మనసు గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు చూద్దాం. ఈ సువార్త కూడికలో మారు మనసు ఎవరిస్తారు, అసలు మారు మనసు అంటే ఏంటి, ఆ మారు మనసును గురించి ఎవరు ఒప్పిస్తారు అనేది కొన్ని లేఖన వాక్యాలు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. మొట్టమొదట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. మీరు మారు మనసు పొంది. అట్లాగే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనం. మారు మనసు అంటే మీ అభిప్రాయం ఏంటి? అసలు మారు మనసు అంటే ఏంటంటే, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. తర్వాత అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఇందాక చదివిన వాక్య భాగమే 30వ వచనం. అందరూ అంతటా మారు మనస్సు పొందాల. తర్వాత అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. సమయాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 20-21. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచు కొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటి